సో ఈ రోజు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డే యాక్చువల్లీ చాలా ఫాస్ట్ ప్రాసెస్ చేసేసి అందరికీ తెలుసు కదా కొన్ని సెంటిమెంట్స్ ద్వారా కొంచెం ఫాస్ట్ అప్ చేసేసి ఈ రోజు మా సొంత ఇంటి రిజిస్ట్రేషన్ 2 years దగ్గర 2 years అయింది ఇల్లు తీసుకొని మీకు తెలుసు కదా తీసుకున్నప్పుడు వీడియో చేశాను ఆ ఇల్లు ఈ రోజు రిజిస్ట్రేషన్ అన్నమాట డబుల్ బెడ్రూమ్ సో ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఈ రోజు మొత్తం ఏమేం చేస్తాము ఎలా జరుగుతుంది అని నాకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అందుకని ఈ పర్టికులర్ వీడియో అండ్ బై ది వే మార్నింగ్ లేచాను మొత్తం రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను పూజ చేసేసుకున్నాను బట్ ఈ ముడి అలానే ఉండిపోయింది సో ఫస్ట్ ఆకలేస్తుంది చాలా లేట్ అయింది అందుకనేసి తిన్నామని ఫుడ్ అనమాట బ్రేక్ఫాస్ట్ కి నేను సిరల్స్ తీసుకుంటున్నాను దీన్ని మనం ఓట్స్ అంటాము గ్రానోలా అంటాము కాన్ఫ్లెక్స్ అంటాము రకరకాలు ఉంటాయి కదా సో అవన్నీ మిక్స్ చేసి ఉందన్నమాట మినిమం చిన్న కప్లో తీసుకున్నాను అందరు తినేసారు నేనే లాస్ట్ పాలు ఎంటీ అయిపోయి ఓకే సో ఇది బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ మాట్లాడతాను ఇది తింటున్నప్పుడు ఎగ్జైట్ అవుతాడు అందుకే ఇలా లాక్ చేసి పట్టుకున్నాను ఏంటి లేదు ఆకు చెడ్డీ లేదు అలా వెళ్ళకూడదు బయటకు షేమ్ అంటారు షేమ్ అయ్యో లేదు మామ తిన్నా మనం మామ నేను పెడతా యమ్మీ యమ్మీ సో చాలా మంది మేఘన్ ఫుడ్ ఇన్ డే అడుగుతుంటారు కదా మేఘన్ ఏమేమి తింటాడు అని మేఘన్ ఏది పర్టికులర్గా తిండు వాడికి నచ్చితే ఏదైనా మేము తింటున్నప్పుడు వాడు అడుగుతాడు వాడికి నచ్చితే తింటాడు లేకపోతే లేదు వాడికంటూ సపరేట్గా నేను ఏదైతే చేస్తానో అది మాత్రం తినడు సో ఇలా మేము తింటున్నప్పుడు ఏదైనా కొంచెం అలా పెడుతూ ఉండాలి సో ఇట్స్ మై ఫుడ్ నా వాడికి తినిపించేసా వాడికి ఆ 2 స్పూన్స్ సరిపోయింది వెళ్ళిపోయాడు ఇంక తర్వాత తప్పించుకుని సో కొప్పు పొద్దున్న తలస్నానం చేసిన తర్వాత పెట్టుకున్నాను ఇప్పుడు ఓపెన్ చేశాను బేసిక్ హెయిర్ కేర్ రొటీన్ జస్ట్ ఏమీ స్టైలింగ్ చేయట్లేదు కానీ హెయిర్ సిరమ్ అనమాట అండ్ దెన్ ఈరోజు నేను మేకప్ వేసుకుందామని అనుకుంటున్నాను సో ఫొటోస్ తీసుకుంటాము అండ్ వీడియో తీస్తున్నాను అండ్ ఆల్సో కొంచెం ఆబ్వియస్లీ అంటే ఎక్కువ హెవీ కాదు బట్ రెగ్యులర్ మేకప్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను మేకప్ కంటే ముందు మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి తెలియంది ఒకటి ఉంది టిప్ అది చెప్తా ఏంటంటే సో క్లీనింగ్ అనేది మేకప్ తర్వాత మనము ఫేస్ క్లీన్ చేసుకుంటాము బట్ ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మేకప్ హెవీ మేకప్ అయినా కానివ్వండి లైట్ అయినా కానివ్వండి మేకప్ వేసుకునే ముందు కూడా మన ఫేస్ని ఒక్కసారి వెట్ వైప్స్ తోటి క్లీన్ చేసుకుంటే అప్పుడు పోర్స్లో ఉన్న స్వెట్ లాంటివి కూడా మన మేకప్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి అండ్ దట్ టు మేకప్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాను కాబట్టి దానికోసం నేను మామాఅర్త్ వల్ల మిసెల్లార్ జెంటిల్ మేకప్ రిమూవర్ వైప్స్ని యూజ్ చేస్తాను దీంట్లో మిసెల్లార్ వాటర్ అండ్ అలోవెరా కూడా ఉంటాయి ఇది మనం ఐస్కి అండ్ లిప్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అంత మేడ్ సేఫ్ అనమాట రెగ్యులర్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేకప్ కూడా జస్ట్ ఒక సింగిల్ వైప్ అనేది మన ఫుల్ హెవీ మేకప్ని కూడా తీసేస్తుంది సో బిఫోర్ మేకప్ నేనైతే ప్రస్తుతానికి ఇది యూజ్ చేస్తున్నాను ఇది మనకి ప్లాంట్ బేస్డ్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ 100% బయోడిగ్రేడబుల్ దీంట్లో ఎటువంటి ఆల్కహాల్ ఉండదు అండ్ pH బ్యాలెన్స్డ్ కూడా ఇది మనకి డెర్మటాలజికల్లీ అండ్ ఆప్థమలాజికల్లీ టెస్టెడ్ కూడా సో ఇది చాలా ఒకసారి యూజ్ చేసి ట్రై చేయండి ఇది మామాఅర్త్ వైప్స్ అనమాట మీకే అర్థమవుతుంది ఎందుకు ఇంత రిఫర్ చేస్తున్నాను అని అండ్ దాని తర్వాత రెగ్యులర్ సన్ స్క్రీన్ యూజ్ చేసుకోవచ్చు సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎటువంటి మేకప్ రిమూవర్ మనకి స్పెషల్గా అవసరం లేదు ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా జస్ట్ ఈ వైప్స్ తీసుకెళ్తే ఎంత హెవీ మేకప్ అయినా సింగిల్ వైప్తో అయిపోతుంది ఓకే డన్ అండ్ ఆడవారికి బొట్టు ఎంత అయితే ఇంపార్టెంటో ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ గర్ల్స్ అండ్ లేడీస్కి లిప్స్టిక్ కూడా అంతే అవసరం అండ్ మోస్ట్ వాంటెడ్ అయిపోయింది దానికోసం మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి బట్ మన నీడ్స్ మనకు కావాల్సిన లుక్
కొన్ని మాత్రమే సాటిస్ఫై చేస్తాయి. అండ్ హియర్స్ మామా ఎర్త్స్ న్యూ రేంజ్ ఆఫ్ లిప్స్టిక్స్. దీని గురించి స్పెషల్ గా చెప్పాలి. మ్యాట్ లిప్స్టిక్ లవర్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి కమెంట్ చేసేయండి. నేను కూడా వన్ ఆఫ్ ది మ్యాట్ లిప్స్టిక్ లవర్ అనమాట. కానీ మ్యాట్ లిప్స్టిక్ అనగానే డ్రై అయిపోతుంది, పాచి పాచి ఫ్లేకీ ఫ్లేకీ ఎక్కువసేపు ఉండదు. అండ్ ఆ కలర్ ఇంటెన్సిటీ ఆ లుక్ కోసం అని చెప్పేసి లిప్స్ ని డ్రై అవుట్ చేస్తుంది, ఎక్కువసేపు ఉండదు, ఫాస్ట్ గా పోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మ్యాట్ లిప్స్టిక్ యూజ్ చేస్తే. వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఈస్ మామా ఎర్త్ వాళ్ళ క్రీమీ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ రేంజ్. ఇందులో నాకు నచ్చిన కలర్స్ అన్ని ఉన్నాయి. 9 different color shades for Indian skin tones, and trust me guys, దీనిలో ఉన్న 9 shades నాకు every shade is my favorite. అంత నచ్చేసాయి. అండ్ లిప్స్టిక్ గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడుకుంటే జస్ట్ 1 స్వాచ్ చాలు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. లుక్, అండ్ నేను ఇప్పుడు యూస్ చేస్తున్న షేడ్ నెంబర్ 8 హిబిస్కస్ నూడ్. చాలా ఇంటెన్స్ క్రీమీ మ్యాట్ తెలుసా, ఆ క్రీమ్ అనేది ఫీల్ అవ్వచ్చు. అండ్ గైస్ ఇది తెలుసా మనకి 8 hours లాంగ్ స్టే ఉంటుంది. మనకి కావాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ లిప్స్టిక్ లో మనకి మురుమురు బటర్ అండ్ విటమిన్ ఈ ఉంది. దీనివల్ల మన ఒరిజినల్ లిప్ టింట్ ని లైటన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఎవ్రీడే యూస్ చేయడానికి సేఫ్ అని అడుగుతున్నారు కదా, చాలా సేఫ్ అండి. హ్యాపీగా ఎవ్రీడే యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మనకి మేడ్ సేఫ్ కూడా. అసలు ఫ్లేకీ లేదు, డ్రై అవ్వట్లేదు, చాలా అంటే ఒక లిప్స్టిక్ వేర్ చేసిన ఫీలింగే లేదు. అండ్ దీనికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, ఎన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి కదా చెప్పాలి. ఇవన్నీ కూడా జస్ట్ 399 రూపీస్కి మాత్రమే. సో గైస్ ఇంకెందుకు లేట్, మీకు కూడా ఈ లిప్స్టిక్స్ డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేయాలంటే బై చేయాలి కదా. కింద డిస్క్రిప్షన్ లో నేను మామా ఎర్త్ లింక్స్ ఇస్తాను, వెళ్ళి మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ డిస్కౌంట్ కూడా కావాలా అయితే నా ప్రోమో కోడ్ యూస్ చేసేయండి. నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్స్ కూడా వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ వీటన్నిటిలో దొరుకుతాయని మన అందరికీ తెలుసు కదా. బట్ మామా ఎర్త్ వాళ్ళు రీసెంట్ గా మన దగ్గరలో స్టోర్స్ కూడా ఓపెన్ చేశారు. నేనైతే చూసాను, మరి మీరు కూడా చూస్తే కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మామా దగ్గర నాకు ఇంకొక నచ్చిన విషయం ఏంటో తెలుసా, వీళ్ళు ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనే ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని మనం పర్చేస్ చేసిన ప్రతి ఆర్డర్ పైన ఒక చెట్టుని నాటి ఆ చెట్టుకి మన ఆర్డర్ ని లింక్ చేస్తారు. అండ్ బై ది ఎండ్ ఆఫ్ 2025 వీళ్ళు 1 million ట్రీస్ ని ప్లాన్ చేయాలని ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. బాగుంది కదా. సో గైస్ ఇంకెందుకు నేను రెడీ అయిపోయాను విత్ దిస్ క్యూట్ లిటిల్ ప్రిటీ లుక్. అండ్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటా బయలుదేరిపోదాం పదండి. అందరూ కిందకి వెళ్ళిపోయారు, నేను మాత్రం అన్నీ సర్దుకోవాలి. మేఘన్కి కావాల్సినవి ఉన్నాయి, తర్వాత ఐడి ప్రూఫ్స్ ఉన్నాయి. ఎంత చేసినా లేడీస్ మార్నింగ్ నుంచి పరిగెత్తి చేసినా నువ్వు ఏమీ చేయలేదనేలాగానే ఉంటుంది. మన వల్లే లేట్ అయిపోయిందన్న ఫీలింగ్ ఉంటుంది అందరికీ కదా. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కమెంట్ చేయండి, మర్చిపోయి లేట్ అవుతుంది. సో ఐడి కార్డ్స్ ఫొటోస్ కాపీస్ కోసం ఎప్పుడో చూస్తున్నా డ్రెస్. అది మా వారు ఎక్కడుండే తెలియదు. ఇప్పుడు అన్నీ మర్చిపోకుండా తీసుకొని వస్తానని చెప్పాను వాళ్ళు కిందకి వెళ్తుంటే. ఇప్పుడు అవన్నీ కావాలి. ఓకే ఓకే అయ్యో ఇక్కడున్నాయి. అయ్యో ఈ కార్డ్స్ ఉంటాయి చూడండి, ఎప్పటికీ అర్థం కాదు ఏది ఎక్కడ ఎందుకు ఎలా ఉందో, వాటికి తప్ప ఎవరికి తెలీదు. ఫైనలీ స్టార్టెడ్, బట్ చాలా టెన్షన్ అయింది లిటరల్లీ. అంటే వీడియో రికార్డ్ చేయలేకపోయాను, కానీ ఐడి ప్రూఫ్స్ కనిపించలేదని చాలా కంగారు పడ్డాను. మమ్మీ పైన అంత టెన్షన్ పడుతుంటే నువ్వు కింద ఏం చేస్తున్నావు? డాడీతో ఫస్ట్ వచ్చేసావు, ఏం చేసావు ఇప్పుడు దాకా? డాడీ వచ్చిన తర్వాత ఏం చేసావు?
చేసావు? కిసి మేఘన్ ఏయ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు మేఘన్. కిసి వచ్చు కదా మమ్మీ. కిసి వద్దా? సరే అయితే. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా? జుంగి వెళ్తున్నాం. ఏం చేద్దాము? యాక్చువల్లీ ప్రతిసారి అనుకుంటా అది వెతికితే కనిపించదు. అవసరం వచ్చిన టైంలోనే ఎక్కడో కార్లోనే పెట్టా, అది ఎక్కడ అనేది కనిపించట్లేదు. మన ఇల్లు మేఘన్, మన ఇల్లు వచ్చేస్తుంది. కింద పట్లాడుకోవచ్చు. ఎందుకలా ఉన్నావు? కోపం వచ్చిందా? రే ఇప్పుడు చెప్పండి ఏం కావాలి చెప్పు. నువ్వు చెప్పు నాకు, నువ్వు చెప్పు. లైట్ ఆఫ్ చేయి. లైట్ ఇది లైట్ స్లీపింగ్ మోడ్ ఆన్. బయట విపరీతంగా వేడి ఉంది. దిగితే లేస్తాడు. నవ్వు వాళ్ళని కార్లోనే ఉండమన్నాను. ఒకసారి పైకి వెళ్ళి ఫార్మాలిటీస్ టైం పట్టొచ్చేమో తెలీదు కదా. డాక్యుమెంట్స్ ఇచ్చేసి వస్తే తర్వాత సంగతి తర్వాత. అనుకోకుండా కలిసిన ఫ్రెండ్స్ వచ్చి, నేను నార్మల్గా వచ్చానా, వచ్చి చూసేసరికి ఎదురుగా కూర్చొని కనిపించారు. అన్ప్లాన్డ్. సేమ్ డే రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. వాడేమో వచ్చేసి బజ్జున్నాడు. నేను లేకపోతే ఉండలేను. పాపం కార్లో ఉండలేక పైకి వచ్చేసారు. లేచారు. ఎవరు లేచారు? ఎవరు? వెళ్తావా? ఎవరి దగ్గర? ఎవరిని చూస్తున్నావు? ఏం చేస్తున్నావు? సార్ ఎవ్వరు చూడట్లేదు నిన్ను. ఇంకా మా నేను చూస్తున్నాడు. తెలుసా నీకు? బాగా తెలుసు. వీడియోలో మాత్రం అంకుల్ లేట్ చేస్తున్నారు. రిజిస్టర్ అంకుల్ తెలుసా నీకు? మేఘన్ వచ్చాడని చెప్పాను కూడా. ఓ ఇప్పుడు ఆంటీ వచ్చినప్పుడు వాళ్ళ భయపడిపోతుంది కదా. ఎందుకు భయపడ్డా? విక్కీ కావాలా? బిస్కెట్ తింటున్నాం మేము. ఆకలి వస్తుంది. అంకుల్ వాళ్ళ టైంకి రాలేదు, మాకేమో ఆకలి టైంకి వస్తుంది కదా. కింద వెళ్ళి కార్లో ఉందాం. మా నాన్న వేడి ఉంటే. ఇక్కడేమో వేడి ఉంది. టైం ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. వాడికి ఆకలి కూడా వేస్తుంది. బిగ్గి తింటున్నాడు ఎవరు? బిగ్గి అదొకటి తిన్నాక ఇంకొకటి. ఇద్దరు లేరు. ఫుల్ ఆన్ రష్. జస్ట్ సైన్ పెట్టాము. నెక్స్ట్ ఫుల్ ఉన్నారు. నాట్ ఏబుల్ టు షో యూ. గవర్నమెంట్ ఆఫీస్ కదా, పర్మిషన్ లేదు. ఫుల్ ఉన్నారు. సారీ.
లేదండి 1 వీక్ అవుతుంది హ్యాండ్ ఓవర్ ఒకసారి హ్యాండ్ టీమ్తో మాట్లాడాలి. ఏం చేస్తున్నావు మేఘన్? ఒక ఫ్రూటీ దగ్గర కొట్టుకుంటున్నాం. గివ్ 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 ఈ డ్రామా వేస్తున్నా. నాన్న బ్యాడ్ బాయ్ నువ్వు, బ్యాడ్ బాయ్ నువ్వు, బ్యాడ్ బాయ్, బ్యాడ్ బాయ్. ఫ్రూటీ పోయింది, పోయింది పోయింది. a very 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 long day. లోపల ఎన్నిసార్లు ఇంకా యాక్చువల్ అయిపోలేదు, కంగారు పడకండి. ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. సో చూడాలి, ఉండండి, వెయిట్ చేస్తామని మాత్రం ప్రతిసారి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ప్రతిసారి పిలుస్తున్నారు. పాపం దగ్గర ఉండి చేపిస్తున్నారు, కానీ ఇంకా ఎంతసేపు ఉంటుందనేది ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఎండ్ ఆఫ్ ది డే నాకు తెలిసి ఇక్కడే లేట్ అయిపోయేలాగా ఉంటుంది. మేబీ అందుకే అన్నారు వేరే వాళ్ళు కూడా, వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అని. ఏం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలో అర్థం కాదు, పిలిచినట్టున్నారు మళ్ళీ చేస్తాను. అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయిందో. డాక్యుమెంట్స్ మాత్రం ఈరోజు ఇవ్వలేదు, 1 వీక్ టైం పడుతుందంట. డాడీ కార్ తీసుకునడానికి వెళ్తున్నాడు. మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయ్యో అయిపోయింది. మీరు ఇప్పుడు కనిపించారు, ఇందా నుంచి కనిపించారు, లోపల ఉన్నారా? అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇందా నుంచి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు, అస్సలు ఉండడు, అటు ఇటు చేతులు మారుతూ. ఏం చేసావు మీకు ఇందా నుంచి? నువ్వు చెప్పలేదు మాకు, ఏం చేసావు చెప్పు. ఇంటికి వెళ్ళిపోతాం, ఈరోజు పార్టీ చేసుకుందాం. ఎండ ఉందిరా. కంగ్రాచులేషన్స్, ఇట్స్ పార్టీ టైం.
పార్టీ 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 టైం. మనం లంచ్కి వెళ్తున్నాము. లంచ్ పార్టీ. కంగ్రాచులేషన్స్. అయ్యో ఓకే ఓకే అది చూసుకొని మరి చెప్పక్కర్లేదు. ఓ కిసి కిసి మేఘన్ కిసి కిసి. వాటర్ కావాలా? వాటర్ తాగడం లంచ్కి వెళ్తున్నాం మనము ఈరోజు. క్లాస్ కొట్టాడు విజయ్ చూడు. మామతో మాట్లాడుతున్నావా? మామ కాలింగ్. మామ గట్ట మారిపోయింది. సో వాళ్ళ పర్సనల్ టైం వాళ్ళకి కాల్ మాట్లాడుకోవడానికి ఇవ్వాలి. మీరు ఆల్రెడీ చాలా చేస్తున్నారు. డ్రైవింగ్ ఈ ఏజ్ లోనే చేస్తున్నారు. ఫుల్గా మామ తినేసాము మేము. మేఘనేమో టేస్ట్ చూసాడు అంతే. మామ తినలేదు. నువ్వు అంటే ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఫుడ్ తింటున్నప్పుడు హడికి తినిపించడానికే పైన కింద మొత్తం ఫుడ్ అంతా పడి టేబుల్ మొత్తం గందరగోళం చేసేసాం. సో అలాంటి టైంలో వీడియో తీయడానికి కుదరలేదు. లేడీస్ కదా, స్టోర్స్ ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి కళ్ళు. అటే శారీస్ బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా అదే పనిలో ఉండాలి. షాపింగ్లు చాలా ఉన్నాయండి. మళ్ళీ మీరు షాపింగ్లు అంటున్నారని అనుకోవచ్చు, కానీ ఇంటి పని కదా అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు చూడాలి. ఇప్పటి నుంచి ఇంకా ఫుల్ హెక్టిక్ బర్డెన్ ఉంటుందమ్మో. ఎన్ని సెలెక్ట్ చేయాలో. నాతో పాటు మేఘన్ కూడా. మేఘన్ నాకు సెలెక్షన్లో హెల్ప్ చేస్తావా నువ్వు? హెల్ప్ చేస్తావా నువ్వు? సిట్ కమ్ మేఘన్ ఇచ్చుడు. మమ్మీకి సెలెక్షన్లో హెల్ప్ చేస్తావా నువ్వు? చూసారా మొత్తం షర్ట్ అంతా మా అమ్మ పెట్టించుకున్నాం మేము. ఎందుకు పెట్టేసుకున్నాం మా అమ్మ? మమ్మీకి సెలెక్షన్లో హెల్ప్ చేస్తావా అని అడిగాను నేను. ఎస్ ఆర్ నో చెప్పాలి కదా. అబ్బా ఫోన్ చూసుకుంటున్నారు సార్ గారు. సరే సరే